ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యూరిన్‌లో నురగ రావడం అండ్ కాళ్ళ వాపులు. ఈ 2 లక్షణాలంటారా? అంటే ఇలా ఎవరికన్నా ఉంటే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు చెక్ చేయించుకోవాలా కిడ్నీ టెస్ట్? కాలవాపొస్తుంది, యూరిన్ నురగ వస్తుంది. లేదు కేవలం కాలవాపున్నా ఫస్ట్ మనం యూరిన్‌లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా లేదా అని అనేది ఒకసారి ఫస్ట్ చెక్ మనం చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దాంట్లో అయితే మనకి బయట పడిపోతుంది. ఎర్లీ స్టేజెస్‌లో చాలా వరకు ఎర్లీ స్టేజెస్‌లో ఏదైనా సింప్టమ్స్ ఉన్నాయంటే ఇవే ఉంటాయండి. కాళ్ళవాపు ఉండడము, యూరిన్‌లో నురగ ఉండడం. కొంతమందికి మనం రొటీన్‌గా చెక్ చేసినప్పుడు బీపీ డిటెక్ట్ అవుతుంది. హ్మ్. సో, అలా అవును. ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం కిడ్నీ సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా కొంతమంది చాలా ఏళ్ల పాటు బీపీ, షుగర్ 2 ఉన్న వాళ్ళుంటారు గదా! వాళ్ళు కొన్నేళ్ల తర్వాత వాళ్ళ కిడ్నీలు పాడయ్యాయి అని వింటూ ఉంటాము. సో, ఈ బీపీ, షుగర్‌కి, కిడ్నీస్‌కు ఏంటి రిలేషన్? ఈ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కడ చూసినా బీపీ, షుగర్ గురించే వింటూ ఉంటాం. సో, ఈ బీపీ, షుగరు ఈ 2 కూడా ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాల తరబడి బీపీ, షుగరు ఉన్నప్పుడు, ఎక్కువ సంవత్సరాల తరబడి అవి కంట్రోల్‌గా లేనప్పుడు, ఇవి వెళ్లి కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్ దగ్గర ఉండే రక్తనాళాలు, బాడీలో ఉండే అతి పల్చటి రక్తనాళాల్లో ఒక రకమైన రక్తనాళాలు. ఒకటి కంట్లో రెటినాలో ఉంటాయి. హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాలు కూడా పల్చగా ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన ఫిల్టర్‌లో పల్చగా ఉంటాయి. కాలి, చేతి నరాలకు సంబంధించి కూడా పల్చటి రక్తనాళాలుంటాయి. సో, ఇవి చాలా చిన్నటి రక్తనాళాలు, పల్చటి రక్తనాళాలు కాబట్టి, ఇందులో ఈ షుగర్‌కి సంబంధించిన ఎఫెక్టు, బీపీకి సంబంధించిన ఎఫెక్టు స్టార్టింగ్ స్టేజ్‌లోనే రావడం సహజమనమాట. సో, ముఖ్యంగా ఈ 2 డిసీజెస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్ల మీద ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కిడ్నీ డిసీజెస్ షుగర్, బీపీ పేషెంట్స్‌లోనే చూస్తున్నాం. అదే. అవును. అది కూడా 70, 80% కిడ్నీలు పాడైపోయాకే తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్‌లో తెలియట్లేదు. అదే. అందుకే ఇది ఇలాంటి డిసీజెస్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లో పికప్ చేయడం కోసమే ఈ వరల్డ్ కిడ్నీ డే మనం జరుపుకుంటున్నాము. దాని ముఖ్య ఉద్దేశ్యమే అది. ముఖ్యంగా షుగరు, బీపీ జబ్బులు ఉన్న వాళ్ళను ఎర్లీ స్టేజెస్‌లో మనం స్క్రీనింగ్ చేసి, అంటే సింపుల్ టెస్ట్‌లు చేసి కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వరల్డ్ కిడ్నీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అంటే చాలామంది ఏమంటుంటారంటే వాళ్ళకి ఏ రకమైన పెయిన్ ఉండదు. అండ్ రిపోర్ట్స్ వాళ్ళేం చెక్ చేయించుకోరు. కానీ సడెన్‌గా అది బయటకొచ్చాక షాక్ అయితారనమాట. ఇంతవరకు ఏ లక్షణాలు లేవు అనేసి. కానీ ఇది చాప కింద నీరులా అంటే వస్తుందా? ఈ వ్యాధి? లేకుంటే ఏంటి సైలెంట్ కిల్లర్ అంటారా దీన్ని? కిడ్నీ డిసీజ్ అని డెఫినెట్‌గా మనం ఇప్పుడు మాట్లాడుతున్న కిడ్నీ డిసీజ్‌ని దీర్ఘకాలిక కిడ్నీ డిసీజ్ గురించి. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఇది పర్మనెంట్ కిడ్నీ డిసీజ్. ఒకసారి వచ్చి ఇది మన బాడీలో ఒక 3 మంత్స్ పైబడి కంట్రోల్ కాకుండా ఉంటే ఇది పర్మనెంట్‌గా ఉండిపోతుందనమాట. సో, ఇది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి. ఇది డెఫినెట్‌గా ఇది చాలా సైలెంట్ కిల్లర్ అనమాట. సైలెంట్ డిసీజ్. అందుకే ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లో చూస్తాం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవాళ్ళలో చూస్తాం. యెస్. బయట సింప్టమ్స్ ఏమి ఉండవు. రీజన్స్ ఇందాక నేను చెప్పాను మీకు. అందుకే ఎర్లీ స్టేజెస్‌లో మనము డిటెక్ట్ చేసి, దీన్ని మనం కొద్ది వరకు కంట్రోల్ చేయగలం. డెఫినిట్‌గా మనం స్టార్టింగ్ స్టేజ్‌లో మనం పికప్ చేయగలిగితే మె మెడికేషన్స్‌తో మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్‌కు మనం తొందరగా రీచ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే యువత చాలా అంటే డ్రింక్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బర్గర్‌లు, పిజ్జాలు, జంక్ ఫుడ్. సో, వీటి వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ డయట్ అనేది కిడ్నీస్ మీద చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుందండి. ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, హై ప్రోటీన్ డయట్ లాంగ్ టర్మ్‌లో లైక్ నాన్ వెజిటేరియన్, మటన్, చికెన్ హ్యూజ్ క్వాంటిటీస్‌లో లాంగ్ టర్మ్‌లో తీసుకుంటే కానివ్వండి, జంక్ ఫుడ్స్ ప్రభావం ఒకటి. సో, ముఖ్యంగా స్మోకింగ్ కూడా కిడ్నీలో ఉండే రక్తనాళాల సరఫరాను డిఫెక్ట్ చేయొచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ ఆల్కహాల్ ఇంటేక్ హై క్వాంటిటీస్‌లో ఇవన్నీ కూడా డెఫినెట్‌గా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా మన బాడీ హ్యాబిట్స్ మనకు డయాబెటిస్ ప్రోన్ అవుతాం. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వీటికి ప్రోన్ అవుతుంది బాడీ. అవి వెళ్ళి మళ్ళీ ఆటోమేటిక్‌గా కిడ్నీస్‌ను డ్యామేజ్ చేసే ప్రభావం ఉంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వెళ్ళి కిడ్నీస్ డ్యామేజ్ చేస్తాయి. స్మోకింగ్ మన డైటరీ ప్యాటర్న్ కూడా దాంతో పాటు కలిపి కిడ్నీ ఫిల్టర్‌లను డ్యామేజ్ చేసి అల్టిమేట్‌గా కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతాయి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.